హలో ఫ్రెండ్స్, నేను మీ జయదేవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం వాట్ ఈజ్ మెమరీ అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం హౌ టు డెవలప్ మెమరీ అనే దాని గురించి చర్చిద్దాం. నా ఇక్కడున్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ గుడ్ మెమరీ, వాట్ ఈజ్ పోర్ మెమరీ? వాస్తవానికి దెర్ ఈజ్ నో లైక్ గుడ్ అండ్ బ్యాడ్ మెమరీ. ఉన్నది ఏంటంటే, whether your memory is trained or not, there is only one aspect is there, that is whether the memory is trained or not. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, there are two aspects to develop our memory. అందులో మొదటిది, the father of memory is interest and the mother of memory is repetition. The father of memory is interest and the mother of memory is repetition. అంటే నీకు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి అంటే నీవు చేయవలసింది ఏంటంటే, మొదటిది ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక కొత్త విషయం నేర్చుకునేటప్పుడు దానిపైన ఆసక్తి ఉండాలి. అయితే ఒక ఆసక్తి ఉంటే సరిపోదు. ఆ ఆసక్తితో నేర్చుకున్న విషయము పదే పదే గుర్తు తీసుకురావాలి. ఉదాహరణకి మీరు ఒక కొత్త వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తికి మీరు మీ పేరేమిటి అని అడిగారు. ఆయన జేమ్స్ అని చెప్పాడు. ఆ తరువాత ఆ పేరుని పూర్తిగా మీరు మైండ్లో స్టోర్ చేయకుండా, రిపీట్ చేయకుండా మీరు మాట్లాడుతున్నంతసేపు ఏదో కొత్త విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఆ సంభాషణ ముగిసిన తరువాత చివరిలో ఖచ్చితంగా మళ్ళీ మీరు ఆయనకి మీ పేరేంటి అని అడగాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆ వ్యక్తితో మాట్లాడుతుండేటప్పుడు మీ మాటల మధ్యలో సి మిస్టర్ జేమ్స్ అని మీరు రిపీట్ చేస్తున్నారనుకోండి. అట్లా కాదు జేమ్స్ గారు అని మరలా ఇంకొకసారి రిపీట్ చేశారు. ఇంకో సందర్భంలో జేమ్స్ గారు మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అంటే ఈ సంభాషణలో ఆ జేమ్స్ అనే పదము, ఆ పేరుని మరలా మీరు రిపీట్ చేశారు. సో ఒకటి, మీరు వినేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. రెండవది, ఆ పదాన్ని లేదా ఆ యొక్క సబ్జెక్ట్ని మీరు మరలా రిపీట్ చేశారు. దానివలన ఆ ఇన్ఫర్మేషన్ మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అందుకోసమే ఏం చెప్తారు అంటే, ఫర్ ఎ గుడ్ మెమరీ యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ఫాదర్ అండ్ యువర్ రెప్యుటేషన్ ఈజ్ ద మదర్. When the father and mother comes together, a new born baby will come. That means that idea is going to be fruitful. మీరు ఏం నేర్చుకున్నారో అది మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. You got my point or not? So friends, interest and motivation are the essentials. Interest and reputations are the most important things to have a good memory. ఒక వ్యక్తి తనకి మంచి జ్ఞాపక శక్తి ఉంది అని తనకు తనే ముందు నమ్మాలి. If a person doesn't have faith on his memory power, though he can remember tons of information, but he can't recall because he doesn't have faith on him. So when can we say a person has a good memory? Means whatever the things I have explained, interest ఉండాలి, ఏంటండి, మోటివేషన్ ఉండాలి, రిపిటేషన్ ఉండాలి,
ఇవన్నీ చేస్తూ తనపైన తనకు అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. నాకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉన్నది అని తనను తను నమ్మాలి అన్నమాట. అలా నమ్మలేని నాడు ఆ వ్యక్తికి గుడ్ మెమరీ అనేది ఉండదు. అతడి మెమరీ చాలా పోర్గానే ఉంటుంది. అండర్స్టూడ్ ఫ్రెండ్స్? నా ప్రీవియస్ వీడియోలో ఒక సందర్భంలో మీకు చెప్పాను, మీ శరీరాన్ని మీరు ఫిట్గా ఉంచాలనుకుంటే దానికి వ్యాయామం అవసరం, ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేయాలి. అట్లానే మీ బ్రెయిన్ని మీరు హెల్తీగా ఉంచాలంటే, గుడ్ మెమరీ కావాలి అంటే మీరు మీ బ్రెయిన్ కూడా ట్రైన్ చేయాలి. యూ షుడ్ ట్రైన్ యువర్ బ్రెయిన్. అదేంటండి బ్రెయిన్కి ట్రైన్ చేయడం ఏంటి? అది ఒక న్యాచురల్ మిషన్ కదా. ఆఫ్ కోర్స్ న్యాచురల్ మిషనే. మీ హ్యాండ్ కూడా న్యాచురల్లే కదా. మీరు ఒక రైట్ హ్యాండ్ అనుకోండి, రోజు ఉదయాన్నే లేచిన వెంటనే మీ రైట్ హ్యాండ్తో మీరు టీత్ క్లీన్ చేస్తారు, బ్రష్ చేస్తారు. సరే, ఇది న్యాచురల్ కదా, తన పని అది చేసుకుంటుంది కదా అనే అభిప్రాయం మీకు ఉంటే, లెట్స్ అజ్యూమ్ దట్ రేపు ఉదయాన్నే మీరు లేచిన వెంటనే మీరు బ్రష్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేయండి. ఐఎమ్ షూర్ దట్ మీరు ఎక్కడెక్కడో 2 సార్లు పొడుచుకుంటారు. యూ కాంట్ డూ దట్ బ్రష్. మరి న్యాచురలే కదా. ఈ హ్యాండ్కి డిఫరెన్స్ ఏముంది? ద డిఫరెన్స్ ఈస్ దిస్ ఈజ్ వెల్ ట్రైన్ ఫ్రమ్ ద డే 1. మీరు బ్రష్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇది ట్రైన్ అవుతుంది. సో దాట్ ఇట్ నోస్ ఏ టైంలో ఏ ప్రదేశంలో ఎక్కడ ఎంత స్పీడ్తో చేయాలి, ఎంత స్లోగా చేయాలి అనేది ఈ హ్యాండ్ తెలుస్తుంది. వెరస్ ఈ హ్యాండ్ తెలియదు. So this hand is trained whereas this hand is not trained. Similarly, the brain also is a natural thing, but we have to train it in a proper way. Now, how to develop good memory అనేది మనము ఆలోచిస్తే the